ప్రజాపాలన అని పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాపాలన కాదు, చూస్తుంటే ప్రతీకార పాలన. ఇది పర్సెంటేజీల పాలన, పర్సెంటేజీల గురించి మాట్లాడిన ప్రతిపక్షాల గొంతు నొక్కే పాలన, అణిచివేసే పాలన, అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించి సిట్టి పేరుట కమిషన్ల పేరుట అనేక కేసులు పెట్టి జైల్లో పెట్టి నిర్బంధించాలనేటువంటి రాక్షస పాలన ఇది. ఈ పాలన ఇందిరమ్మ పాలన అని చెప్పుకుంటారు. ఎక్కడుంది మీ ఇందిరమ్మ పాలన? మహిళలకు స్వేచ్ఛ ఉందా? మా చెల్లెళ్ళకు స్వేచ్ఛ ఉందా? విద్యార్థులకు స్వేచ్ఛ ఉందా? ఎవరికి స్వేచ్ఛ ఉంది? ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అనేటువంటి పదాన్ని డెఫినేషన్నే చంపివేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన కాంగ్రెస్ పాలన. ఇలా మీ అవినీతి భాగవతం బయట పెట్టినందుకు మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు మీ అవినీతి భాగవతాన్ని బయట పెడుతున్నందుకు, మీ వరుస డైలీ సీరియల్ లాగా మీ వరుస కుంభకోణాలను బయట పెడుతున్నందుకు 10 సంవత్సరాలు అధికారంలో లేరు కదా. అధికారం పోయినటువంటి ఈ అనేక మంది నాయకులు కరువులో ఉండి అందిన కాడికి దోసుకుంటా ఉన్నారు. ఎట్లా దోసుకుంటే చెంచాలు పెట్టి గీక్కునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో అవినీతి జరగనటువంటి శాఖ ఏదైనా ఉందా? బొగ్గులో కుంభకోణం జరిగింది. నైని కోల్ మైన్ లో కుంభకోణం జరిగింది. తన బామ్మరిదికి టెండర్ను అంటగట్టడానికి ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగిండు అన్న పాపానికి సాయంత్రం వరకు పొద్దుగల 11 గంటలకు ప్రెస్ మీట్ పెడితే సాయంత్రం 9:30కు మాకు నోటీసులు వస్తాయి. ఇలా మీ అవినీతిని మేము బయట పెట్టినందుకు, మీ అవినీతి పైన మాట్లాడుతున్నందుకు మాకు నోటీసులు ఇస్తారు. సిట్టు పేరుట గంటల తరబడి నిలబెట్టి మమ్మల్ని ప్రశ్నించి వేధించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అంత ఉలికెక్కువ, ఎందుకు ఉలికి పడతా ఉన్నారని అడుగుతా ఉన్నాం మేము. నిజం కాదా? ఫ్లై యాష్ లో స్కామ్ జరిగింది నిజం కాదా? ఆర్టీసీ రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల స్కామ్ జరిగింది నిజం కాదా? 450 ఎకరాలలో హెచ్సి యూనివర్సిటీలో భూములు గుంజుకోవడానికి వేల కోట్ల రూపాయలు గుంజుకొని పర్సెంటేజీలు తీసుకోవడానికి ప్రయత్నం చేసిన మాట నిజం కాదా? బియ్యం స్కామ్ లో బియ్యంలో స్కామ్ జరిగింది నిజం కాదా? విద్యార్థులు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పడుకునేటువంటి బంకర్ బెడ్లలో స్కామ్ జరిగింది నిజం కాదా? మీరు దాచిపెడితే ఇవన్నీ దాగుతాయా? ఆమ్స్ రోడ్ కాంట్రాక్ట్లలో స్కామ్ జరిగింది నిజం కాదా? ఎందులో నిజం లేదు? ఏది అబద్ధం? కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా? చూపించే దమ్ముందా? ఈ ఫలానా శాఖలో అవినీతి జరగలేదు అని చెప్పే దమ్ము ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు కావడం లేదు, వాటిపైన సిట్టేవండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం, ఇయ్యలేదు సరైన టైంలో, వాటిపైన సిట్టు వేసి వాటిపైన విచారణ జరిపించండి. 2000 కేసీఆర్ 2000 రూపాయల పింఛన్ ఇస్తే 4000 రూపాయలు పింఛన్ ఇస్తాం అధికారంలోకి వస్తామని చెప్తే మరి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, ఆ 4000 రూపాయలు పింఛన్ ఇయ్యలేదు, వాటిపైన సిట్టేయాలి కదా. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు. 15,000 రూపాయలు కాదు 10 రూపాయలు ఇయ్యలేదు కదా ఎక్కువ, మీ వాటిపైన కదా సిట్టేయాల్సింది. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తే కళ్యాణ లక్ష్మి 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండు. 1,00,000 ఇయ్యలేదు, తులం ఇయ్యలేదు, వాటిపైన కదా సిట్టు వేయాల్సింది. మీరు సిట్టు వేయాల్సింది, ఎంక్వైరీలు వేయాల్సింది, కమిషన్లు వేయాల్సింది. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద 420 హామీల పైన, 13 డిక్లరేషన్ల పైన, 6 గ్యారంటీల పైన, 2 లక్షల ఉద్యోగాల పైన సిట్టు వేసి విచారణ జరపాలి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే. ఒకవేళ మీకు దమ్ము ధైర్యం ఉంటే నైని కోల్ మైన్ లో జరిగినటువంటి అవినీతి జరగలేదని ఒక సిట్టు వేయమని అడుగుతా ఉన్నాం. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి విపరీతమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నది. వాళ్ళు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. మీరెన్ని ప్రయత్నాలు చేసినా, మీరెన్ని కుట్రలు చేసినా ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. అన్ని విషయాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కరప్షన్ అంటేనే కాంగ్రెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా అవినీతికి
అడ్డాగా గాంధీ భవన్ మారిపోయింది. ఇలా ఏ శాఖలైనా అవినీతి జరుగుతూ ఉన్నది. ఇది పిసిసి పార్టీ కాదు, ఇది పైసా వసూల్ కాంగ్రెస్ పార్టీ. ఇలా పిసిసి అంటే పైసా కలెక్షన్ కమిటీ. ఇలా దీని పేరిటనే ఇలా పైసలు వసూలు చేయడానికి ఇటు ప్రభుత్వము ఇటు పార్టీ గాంధీ భవన్ నుంచి స్క్రిప్ట్ వస్తా ఉన్నది. ఇది ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్లి మీ బండారం అంతా బయట పెడతాం. మీరు చేసిన ప్రతి అవినీతికి ప్రజలకు చెప్తాం. మొన్న హరీష్ రావు గారిని విచారించడంకు, ఇలా కేటీఆర్ గారిని విచారించడం కోసం ఈ తెలంగాణ హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి 5,000 మంది పోలీసులను వృధాగా రోడ్ల మీద పెట్టింది ఈ ప్రభుత్వం. వాళ్ళ సమయాన్ని అంతా వృధా చేసి ఇలా వాళ్ళ సొంత ఎజెండా కోసం వాడుకుంటా ఉంది. ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తా ఉన్నది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వేయాల్సిందే మీ తప్పుల మీద వేయాలి కదా. ఆల్రెడీ హైకోర్టు టెలిఫోన్ ట్యాపింగ్ ఇక్కడ కొట్టేసిండ్రు, సుప్రీంకోర్టులో కొట్టేసిండ్రు. అయినా మీరు ఇలా మళ్ళీ ఎంక్వైరీ పేరిట పిలిచిందంటే కేవలం ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి, 6 గ్యారంటీల గురించి మాట్లాడొద్దని, రుణమాఫీ 2 లక్షల గురించి మాట్లాడొద్దని, 2 లక్షల నిరుద్యోగుల గురించి ఉద్యోగాల గురించి మాట్లాడొద్దని ఇలాంటి కాలయాపన చేస్తుంది ప్రభుత్వం. ఇలా ఏది కూడా వాళ్ళ సొంత ఎజెండా ఖర్చు పెట్టుకోవడానికి మాత్రం డబ్బులున్నాయి. సింగరేణిలో 10,000 కోట్లు వృధాగా మెస్సీతో ఆటలాడడానికి ఆయన కుటుంబ సభ్యులు, ఆయన దోస్తుల పిల్లలు ఆటలాడుకోవడానికి అక్కడ ఉన్నటువంటి కార్మికుల జీవితాలతోని ఈ ప్రభుత్వం ఆటలాడుకుంటా ఉన్నది. ఇలా సొంత ఆట నేర్చుకోవడానికి ఎంసీహెచ్ఆర్డీలో దాదాపుగా 100 నుంచి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫుట్బాల్ కోర్టు తయారు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఈ ప్రజాధనాన్ని అంతా దుర్వినియోగం చేసుకుంటూ కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇయ్యరు, 2,000 పింఛన్ను 4,000కు పెంచరు, 10,000 15,000 ఇస్తామన్నటువంటి రైతు భరోసా 15,000 ఇయ్యరు. ఇవన్నీ కూడా ప్రభుత్వం సొంత ఎజెండాల కోసం మాత్రమే వాడుకుంటుంది. ఇది ప్రజల్లో వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి కుంభకోణాలన్నీ కూడా ప్రజల దగ్గర పెడతాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీత్కరించే విధంగా ప్రజలు ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గు రావట్లేదు. ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి కుట్ర. ఆల్రెడీ ఎక్కడైనా ఇప్పుడు భారతదేశం నుంచి నెహ్రూ గారి పీరియడ్ నుంచి దేశంలో ఎక్కడైనటువంటి టెర్రరిస్టుల ప్రమాదం నుంచి పడతారా భారతదేశము రాష్ట్రాలు పడద్దు అని అధికారులు చేసేటువంటి ప్రయత్నాన్ని, ఆ ఎస్ఐబి చేసేటువంటి ప్రయత్నాన్ని మా పొలిటికల్ లీడర్ల మీద ఎందుకు రుద్దుతారు అంటున్నాం. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంది కదా, ఇలా 2 సంవత్సరాలు మీరున్నారు కదా. ఈ టెలిఫోన్ ఎవరి మీద ట్యాప్ జరుగుతూ ఉన్నది? ఇలా మేము ఇడికి వచ్చిపోయినాక నువ్వు ఇడిటే తిరుగుతా ఉన్నారని పోలీసులు అంటారు. మీకెట్లా తెలుసు? మీ సిగ్నల్ ఈయనే ఉందని చూపిస్తున్నాను అంటా ఉన్నారు పోలీసులు. మరి మీకెట్లా తెలుసు? మీరు ట్యాప్ చేస్తున్నట్టే కదా. అంటే దేశ భద్రత కోసము ఆ ఎస్ఐబి వ్యవస్థ దాని పనం చట్టం తను చేసుకోపోతుంది. అది పొలిటికల్ లీడర్ల పైన, రాజకీయ నాయకుల పైన రుద్దడము అంటే అది దురుద్దేశం. పూర్తిగా అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం. ఇది కక్ష సాధింపుల చర్య మాత్రమే. దీంట్లో ఏమి లేదు. టైం పాస్ చేస్తారు. రేపు సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గణనీయమైనటువంటి సీట్లు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మళ్ళీ 50% వస్తే పరువు అవుతుంది అనేటువంటి ఉద్దేశం కొద్ది టైం పాస్ కేసులు భవిష్యత్తులో కూడా ఇంకే ఇలానే టైం పాస్ చేస్తారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు సొంత అల్లుడు ఫోన్ ట్యాప్ చేయించినట్టుగా చెప్తాను. చిల్లర మాటలు అవి. ట్యాప్ జరగలేదని ఒకరోజు ముఖ్యమంత్రి ఢిల్లీలో అన్నాడు. మళ్ళీ ఎట్లా మాట్లాడతారు? ఇవన్నీ టైం పాస్ మాటలు, బేకార్ మాటలు, బేకూప్ మాటలు. బీఆర్ఎస్ వాళ్ళేమో ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అంటున్నారు, వాళ్ళేమో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. ఇది ఎట్లా చూడొచ్చు అసలు? ఆధారాలంటే కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డం పెట్టుకుని పోలీసులతోని ఇబ్బందులు పెట్టి రకరకాల స్క్రిప్ట్ అంతా గాంధీ భవన్ నుంచి దావోస్ నుంచి వస్తుంది. పోలీసుల ప్రమేయం లేదు. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా విచారణ జరగాలి. అందులో కాంగ్రెస్ వాడు ఉండాలి, బీజేపీ వాడు ఉండాలి, అన్ని పార్టీ వాళ్ళు ఉండాలి అంటున్నాం. కేవలం బీఆర్ఎస్ పార్టీ మైండ్ కాదు అంటున్నాం.